వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. గుడివాడలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు. వైసీపీ అధినేతకు అధికారం అంటే దోపిడీ అని విమర్శించారు. వైసీపీ పాలనలో 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ఆరోపించారు. గుడివాడలో గంజాయి మొక్కలను ఏరేస్తామని, బూతుల సామ్రాట్ను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, భూ కుంభకోణాలను సెటిల్మెంట్తో ప్రజల సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు, ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు. చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ని తిట్టావా, వీడియో ఉందా? అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి. విన్నారా తమ్ముళ్ళు? ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రిని గెలవలేదు, అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ, ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత హంభామో ఒకసారి ఆలోచించండి.